సీఎం జగన్ వైసీపీ నాయకులపై ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవస్థల్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యల్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే తాను చేసే తొలి సంతకం డిఎస్సీ పైనే ఉంటుందని ప్రకటించారు. సీఎం జగన్ కళ్ళు తాగిన కోతిలా అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ని ఎన్ని బూతులు తిడతారా, ఆయన భరించలేక ఒకే మాట అన్నాడు, జగన్ నా పెళ్ళాల గురించి మాట్లాడతావా, నువ్వు కూడా రా నాతో కాపురం చేయరా అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చాడు. ఎంత నీచ విధానం అడుగుతున్నా నేను మిమ్మల్ని. మీ భార్య విషయం మేము మాట్లాడామా? మీ కుటుంబ విషయాలు మేము మాట్లాడామా? అసెంబ్లీలో మమ్మల్ని బూతులు తిడతావా నువ్వు? నీ ఒక్కసారి మీరు ఆలోచించండి, పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఈ సైకో జగన్ ఎక్కడ తమ్ముళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్కి రాజకీయాలు అవసరం లేదు. సినిమాలో సూపర్ హీరోగా, పవర్ స్టార్ గా ఏ సినిమా యాక్ట్ చేసిన ఒక 50 కోట్లు సునాయాసంగా తీసుకోగలిగిన వ్యక్తి. బందిపోటు దొంగ వచ్చాడు, దోపిడీదారుడు వచ్చాడు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత, అవునా కాదా? సిద్ధమా మీరు? మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలకి, యువతకు అందరికి ఒక హామీ ఇస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఆలోచించేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. మా కలయిక కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసామంటే ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దానికోసమే పనిచేస్తున్నాం. తప్పకుండా ఓటే హామీ ఇస్తున్నా. ఈ జగ్గంపేటలో హామీ ఇస్తున్నా. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నడిపి నెంబర్ 1 రాష్ట్రంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా అన్నాడు, వచ్చిందా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా? ఇప్పుడు అడిగే అర్హత ఉందా నీకు? నీకు ఓటు వేయాలా నేను అడుగుతున్నా. సిపిఎస్ రద్దు చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడా లేదా? తగ్గించాడా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడు, అవునా కాదా? నేను పెంచానా తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు? ఒక సమర్థవంతమైన పాలన ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరగవు. జీవనాడి పోలవరాన్ని నాశనం చేశాడు. ఏం తమ్ముళ్ళు, ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయా మీకు? జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు? డిఎస్సి ఇచ్చాడా మీకు? ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, సార్ ఈ పెన్తోనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టండి డిఎస్సి పైన. ఒక ఆడబిడ్డ చెప్పే పరిస్థితి వచ్చింది. కూటమి వచ్చిన వెంటనే తప్పకుండా డిఎస్సి మొదటి సంతకం పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం విధ్వంసం చేస్తున్నాడు. మీరు చూశారు, ప్రజావేదిక ద్వారా ప్రారంభమైంది. ఈ రోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థలో పనిచేస్తుందో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ మూసేశారా లేదని అడుగుతున్నా. విద్యాశాఖ పనిచేస్తా ఉందని అడుగుతున్నా. ప్రజలకు ఆరోగ్యం అంతా ఉందని అడుగుతున్నాను. కడాన అమరావతి పోయింది, పోలవరం పోయింది, పరిశ్రమలు పోయినాయి. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. న్యాయమూర్తులు తిట్టే వాళ్ళని, సిబిఐ కేసులో ఉన్నవారిని పక్కన పెట్టుకొని ఊరేగుతున్నారంటే ఏ విధంగా ఇతను చేస్తున్నాడు? ఇతని ప్రవర్తన మీరు ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చిరంజీవి గారు ఉన్నారు, సినిమా యాక్టర్, పవన్ కళ్యాణ్ గారు సోదరుడు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వ్యక్తి. సమాజంలో ఆయనకు గౌరవం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిచి
ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. దేశంలోనే గౌరవించిన వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి అయితే బాహుబలి సినిమా తీసి ప్రపంచానికే చాటిన వ్యక్తి. పక్కనే ప్రభాస్, బాహుబలి ప్రభాస్ కూడా. వీళ్ళందరినీ సినిమా వాళ్ళందరినీ పిలిపించి ఒకప్పుడు నేను ఎంత గౌరవించానో చూసారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంటికి పిలిపించి అగౌరవంగా ప్రవర్తించి వాళ్ళు అవమానించిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతను చూస్తే అహంకారం నెత్తికెక్కింది. ఆయనే శాశ్వతం అనుకుంటున్నాడు, దేవుని కంటే గొప్పోడు అనుకుంటున్నాడు. మనమందరం కూడా ఎందుకు పనికిరానాలో అనుకునే పరిస్థితికి వచ్చాడు. మనలందరినీ బానిసలు అనుకుంటున్నాడు. అసలే కోతికి కళ్ళు తాగింది, ముళ్ళు కొట్టింది. ఆ పరిస్థితిలో ఈ జగన్ ఉన్నాడని మీకు అందరికీ తెలియజేసి, అవునా కాదా? అవునా కాదా? ఇంకొక పక్క సొంత పార్టీ ఎమ్మెల్యేలను 5 ఏళ్లు ఎవరిని గెలవాల. మా తమ్ముడు చెప్పినట్టు అహంకారానికి తోడు సైకో కూడా. ఇంకేమైనా ఇబ్బంది ఉంది తమ్ముళ్ళు? ఏం చేస్తాడో తెలియదు. ఆ రాయితో మనల్ని కొడతాడు, వాళ్ళ చెల్లెళ్ళు కొడతాడు, వాళ్ళ తల్లిళ్ళు కొడతాడు. కడాను ఫైనల్ గా అతనే కొట్టుకునే పరిస్థితికి వస్తాడు. అది పిచ్చితనం.